వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్లాండ్ చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఖనిజ సంపదకు నిలయమైన ఆ ఆర్కిటిక్ ద్వీపాన్ని ఎలాగైనా అమెరికాలో భాగం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీష్మించు కూర్చున్నారు. దీనికి డెన్మార్క్ ససేమిరా అంటున్న ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈ క్రమంలోనే గ్రీన్లాండ్ రక్షణ కోసం నాటో మిత్రదేశాలు తమ సైన్యాన్ని రంగంలోకి దించుతున్నాయి. అసలు గ్రీన్లాండ్ కోసం ఎందుకు ఈ గొడవ, అక్కడ ఏం జరుగుతోంది, మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా చూపు ఇప్పుడు గ్రీన్లాండ్ పై పడింది. ఈ మంచు ఖండంలోని అపారమైన ఖనిజ సంపదను రెస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రంప్ ప్లాన్ రోజురోజుకు బలపడుతోంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని, గ్రీన్లాండ్ ను అమెరికా కొనుగోలు చేయడం మన జాతీయ భద్రతకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనను ముక్కుసూటిగా తోసిపుచ్చింది. గ్రీన్లాండ్ అసలు అమ్మకానికి లేదని, ఈ అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి ఘాటుగా స్పందించారు. రీసెంట్ గా వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఒక హృదయ విదారక సన్నివేశం చోటు చేసుకుంది. అమెరికా విధిస్తున్న తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోస్ఫెల్డ్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా చర్చనీయాంశమైంది. ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి నాటో మిత్ర దేశాలు ఇప్పుడు చేతులు కలిపాయి. డెన్మార్క్ కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, యూకే వంటి దేశాలు తమ సైనిక బలగాలను గ్రీన్లాండ్ రాజధాని నూక్కు పంపిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కు గ్రీన్లాండ్ పై వ్యూహాత్మక బాధ్యత ఉందని, ఎక్కడి నుంచి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రష్యా, చైనాలు గ్రీన్లాండ్ ను తమ ఆధీనంలోకి తీసుకోకుండా ఉండాలంటే అది అమెరికా చేతిలోనే ఉండాలని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. కానీ రష్యా మాత్రం ఇది కేవలం ట్రంప్ సృష్టించిన అపోహ అని, తమ గ్రీన్లాండ్ కు ఎలాంటి ముప్పు కాదని కొట్టిపారేసింది. ఏదేమైనా గ్రీన్లాండ్ విషయంలో ఇప్పుడు అమెరికాకు దాని యూరోపియన్ మిత్ర దేశాల మధ్య ఒక రకమైన శీతల యుద్ధం మొదలైంది. ట్రంప్ తన మొండి పట్టు వదులుతారా, లేక ఈ గ్రీన్లాండ్ వివాదం ప్రపంచ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.